Hi, this is Icon Srava. Welcome to Icon Earnings. మనం ఈ వీడియోలో ఈరోజు నాట్ పిక్సెల్స్ అనే ఒక మైనింగ్ బాట్ గురించి తెలుసుకుందామండి. ఈ నాట్ పిక్సెల్స్ గురించి ముందుగా మీకు చెప్పే ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో పావెల్ ధ్రువ్ ఇతను ఎవరంటే టెలిగ్రామ్ CEO అండ్ ఫౌండర్ అండి. ఇంతకు ముందు మొట్టమొదటిగా నాట్ కాయిన్ అనేది పరిచయం చేశారు. అది ఒక ఎయిర్ డ్రాప్గా వచ్చింది. నాట్ కాయిన్ తర్వాత అందరికీ తెలిసే ఉంటుంది డాక్స్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఈ డాక్స్లో చాలామంది మినిమం వేసుకున్నా కూడా ఒక 5,000 నుంచి 10,000 వరకు ప్రాఫిట్ తీసుకున్నారండి. ఈ ప్రాఫిట్ ఎలా తీసుకున్నారంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా. మనకు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక టెలిగ్రామ్ అకౌంట్. ఈ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే ఇట్లా నాట్ కాయిన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత డాక్స్ అనేది నాట్ కాయిన్ అయిపోయింది, డాక్స్ అయిపోయింది. ఇప్పుడు మూడవదిగా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వెంచరే ఈ నాట్ పిక్సెల్ అండి. ఈ నాట్ పిక్సెల్ని ఎలా చేయాలి, ఏంటి మైనింగ్ ఎలా చేయాలి టెలిగ్రామ్లో అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నాట్ పిక్సెల్ అనే లింక్ నేను ఇక్కడ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని నేను ప్రెస్ చేస్తాను. డైరెక్ట్గా నాట్ కాయిన్లోకి ఈ నాట్ పిక్సెల్స్లోకి మనం వెళ్తాం. ఒకసారి ప్రెస్ చేస్తున్నాం, చూడండి నాట్ పిక్సెల్స్లోకి వచ్చాం. చూడండి పిక్సెల్స్ అంటే ఏంటి మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే గ్రాఫిక్ డిజైనర్లకి, తర్వాత ఫోటోషాప్ వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే పిక్సెల్స్ గురించి బాగా తెలుసు. పిక్సెల్ అంటే ఒక 1000 ఇంటూ 1000 పిక్సెల్స్ కలిపితే ఒక ఫోటో అనేది తయారవుతుంది. అంటే మనం ఒక ఫోటో మన ఫోన్లో మనం ఒక ఫోటో తీసుకుంటాం కదా, ఆ ఫోటో ఎలా తయారవుతుందంటే ఒక 1000 ఇంటూ 1000 పిక్సెల్స్ ఇంటూ 1000 పిక్సెల్స్, ఈ రెండు 1000 ఇంటూ యాడ్ అయితే ఒక ఫోటో అనేది తయారవుతుంది. ఆ పిక్సెల్స్ కాన్సెప్ట్తో వీళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు గందరగోళంగా కలర్గా కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఈ స్క్రీన్ పైన ఇక్కడ మనకు కనిపించే ఈ స్క్రీన్ పైన నేను ఒకసారి డబుల్ క్లిక్ అనేది చేస్తాను. ఒక డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఇక్కడ మనకు ఒక బాక్స్ టైప్ వచ్చింది. చూడండి, ఒక బాక్స్ టైప్ వచ్చి బాక్స్లో ఒక కలర్ అనేది మనకు ఫిల్ అయినట్టు కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే దీంట్లో చేయాల్సిన వర్క్ ఏంది, ఫస్ట్ వర్క్ ఏంటంటే కింద మీకు ఇక్కడ పెయింట్ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు పెయింట్ అని కనిపిస్తుంది కదా, ఈ పెయింట్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ పెయింట్ని తీసుకొని వచ్చి ఈ బాక్స్లో మనం ఫిల్ చేయాలి. ఈ బాక్స్లో ఫిల్ చేసేదానికి ఇక్కడ పెయింట్కి ఎలా లింక్ చేస్తామంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఫిల్ చేయాలి. లేదు వైట్ లేదు మనకు అంటే ఇక్కడ చూడండి, ఆ వైట్ మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇక్కడ చాలా కలర్స్ మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కలర్స్లో నుంచి ఏదో కలర్స్ తీసుకొని వచ్చి జస్ట్ సపోజ్ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్ తీసుకొని పింక్ కలర్ తీసుకొని నేను ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ బాక్స్లో ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నేను పెయింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద నేను చేయాలన్నమాట. ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే ఈ పెయింట్ అనే దాని మీద ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా కలర్ మారిపోతుంది, గమనించండి. ఓకేనా, ఈ కలర్ మారిపోయినప్పుడు ఇక్కడ నాకు ఎనర్జీ లెవెల్ 7 ఉండిందండి. ఎనర్జీ లెవెల్ 7 ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఏమైందంటే 6గా మారిపోయింది. ఇక్కడ బాగా గమనించండి, లెఫ్ట్ సైడ్లో నాకు ఎనర్జీ లెవెల్ 6 కనిపిస్తుంది కదా, ఈ 6 ఇంతకుముందు 7 ఉండింది, ఇప్పుడు ఇది 6గా మారిపోయింది. ఈ 6 అనమాట మన ఎనర్జీ లెవెల్. ఈ ఎనర్జీ లెవెల్ని యూజ్ చేసుకుంటూ దీనికి మనం పెయింట్ చేయాలి. అట్లాగే ఇంకొక దగ్గర ఇప్పుడు ఈ 6 ఉన్నాయి మనకు, ఈ పెయింట్ మనం ఇక్కడ ఎనర్జీ లెవెల్ యూజ్ చేసి ఇక్కడ పెయింట్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక బాక్స్లో తీసుకోవాలి, మన ఇష్టం అనమాట. ఇక్కడ బ్లాక్ బాక్స్ ఉంది, గమనించండి. ఈ బ్లాక్ బాక్స్ మీద నేను అట్లా క్లిక్ చేస్తాను, ఇది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు ఈ బ్లాక్ బాక్స్కి నేను ఇదే పెయింట్ మళ్ళీ ఇక్కడ వేస్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఎట్లా చూసుకోవాలంటే ఎక్కడైతే ఫుల్ బాక్స్ ఉంటుందో, ఫుల్ బాక్స్ ఉన్న దగ్గర మాత్రం దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి.
2 బాక్సులు ఉన్న దగ్గర పెట్టకూడదు. ఇక్కడ ఫుల్ బాక్స్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతాను. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెయింట్ వేసాను. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వైట్లో పెడతాను. వైట్లో పెట్టి మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇక్కడ గమనిస్తూ ఉంటే మనకు ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది. ఎనర్జీ లెవెల్ తగ్గే కొద్దీ కూడా మనకు ఇక్కడ పాయింట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది, అక్కడ పాయింట్స్ టాప్లో పాయింట్స్ పెరుగుతుంటాయండి. తర్వాత మళ్ళీ దీనికి వేసాం కదా, ఇక్కడ గ్రీన్ని టచ్ చేస్తున్నాను. గ్రీన్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ పెయింట్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి 512 వచ్చింది, ఇందాక 11. మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ యాష్ కలర్ ఉంది, ఈ యాష్ కలర్కి టచ్ చేస్తాను, మళ్ళీ పెయింట్ వేస్తాను. అది అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఇక్కడ బ్లూలో టచ్ చేస్తానండి. బ్లూలో టచ్ చేస్తాను, మళ్ళీ రెడ్ పెయింట్, ఈ పింక్ కలర్ పెయింట్ వేసాను. ఇక్కడ నాకు ఎనర్జీ క్లోజ్ అయిపోయింది. ఎనర్జీ అయిపోయింది, ఇక్కడ నాకు పాయింట్స్ పెరిగిపోయింది. ఇంతేనండి, సింపుల్. ఈ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ టాప్లో ఉన్నటువంటి ఇక్కడికి వెళ్తాం. ఈ టాప్లో ఉన్నటువంటి దీనిపైన ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. దీనిపైన ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇది నెక్స్ట్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటిది 516 పిక్సెల్స్ ఉన్నాయి. ఇది ఎట్లా వర్క్ చేయాలి? ఇక్కడ కింద చూడండి క్లైమ్ ఉంది. ప్రతి ఒక్క నిమిషానికి ఒక క్లైమ్ అనేది ఇస్తాడు. ఇప్పుడు ఈ క్లైమ్ని మనం క్లైమ్ చేసుకోవచ్చు. ఈ క్లైమ్ మీద నేను ప్రెస్ చేసి చూపిస్తాను. ఈ క్లైమ్ మీద ప్రెస్ చేసి చూపిస్తే మీకు ఇది క్లైమ్ అవుతుంది. ఈ క్లైమ్ మీద ప్రెస్ చేసి చూపిస్తే క్లైమ్ అవుతుంది. నేను ఒకసారి క్లైమ్ చేస్తాను. క్లైమ్ అయిపోయింది. క్లైమ్ ఇన్ 1 minute. మళ్ళీ 1 minuteకి క్లైమ్. ఇక్కడ చూడండి టాస్కులు ఉన్నాయి కదా, ఈ టాస్కుల మీద చూడండి ఒకసారి. ఈ టాస్కుల్ని కిందకి స్క్రోల్ చేసుకుంటా అలా మన ఫింగర్తో కిందకి స్క్రోల్ చేసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి జాయిన్ స్క్వాడ్ అని ఉంది. స్క్వాడ్లో మనం జాయిన్ అయితే మనకు 64 పిక్సెల్స్ అనేది వస్తుందండి. ఈ జాయిన్ స్క్వాడ్లో తీసుకొచ్చి తర్వాత మనకు ఒక్కొక్క ఫ్రెండ్ని కనుక మనం రెఫర్ చేసినట్లయితే మనకు అప్ టు 64 ఫర్ ఒక ఫ్రెండ్. అంటే 64 అనే కాదు, అప్ టు అంటే 64 వరకు మీకు ఎంతైనా రావచ్చు. ఒక 10 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు. అంటే అప్ టు అని చెప్పాడు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్ అయితే ఇవ్వలేదు. అప్ టు 64 పర్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ నుంచి ఒక 64 పిక్సెల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ టాస్కులు అండి. ఇక్కడ చాలా టాస్కులు ఉన్నాయి, నేను ఇంతకుముందు కంప్లీట్ చేశాను. ఈ టాస్కులన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. వాడు ఏం అడుగుతాడంటే నాట్ పిక్సెల్ ఛానల్ని టెలిగ్రామ్లో, ఈ నాట్ పిక్సెల్ ఛానల్ టెలిగ్రామ్లో మీరు టెలిగ్రామ్కి వెళ్ళి నాట్ పిక్సెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాడు. ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ని సబ్స్క్రైబ్ చేయమంటాడు. తర్వాత కమ్యూనిటీని సబ్స్క్రైబ్ చేయమంటాడు. తర్వాత ట్విట్టర్లో కూడా ఈ నాట్ కాయిన్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయమంటాడు. ఎందుకు నాట్ కాయిన్, ఎందుకు పిక్సెల్స్ అంటే నాట్ కాయిన్ కూడా వీడిదే కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయమంటాడు. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి దాన్ని క్లిక్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తే అది ఆటోమేటిక్గా వీడి ఇక్కడ ఇస్తానన్నటువంటి పిక్సెల్స్ మనకు యాడ్ అయిపోతాయి. నేను ఇంతకుముందు చేసాను కాబట్టి ఈరోజు మీకు అది చూపించలేకపోతున్నాను. నేను చేసినవి ఇది పిక్సెల్స్ పెయింట్ పిక్సెల్స్ ఇంతవరకు నేను పెయింట్ పిక్సెల్స్ 20 వరకు చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను 20 వరకు చేశానండి. ఫ్రెండ్స్ అయితే 3 యాడ్ అయ్యారు ఆల్రెడీ. ఈ 3 వల్ల నాకు కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 506 516 ఉంది. ఇక్కడ మళ్ళీ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 minute అయిపోయింది కదా, క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ నాకు యాడ్ అవుతున్నాయి. మళ్ళీ క్లెయిమ్ ఇన్ 1 minute అని ఉంది. ఆ 1 minuteలో క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ ఇక్కడ చూపిస్తాను, అదే బూస్టర్. ఈ బూస్ట్లోకి వెళ్తే, ఈ బూస్ట్లోకి మీరు వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి పెయింట్ రివార్డ్. మీరు ఇక్కడ 3వ లెవెల్లో పెయింట్ రివార్డ్ చేస్తే ఇక్కడ చూడండి 3 ఉన్నాయి బూస్ట్లు అండి. ఒకటి పెయింట్ రివార్డ్ అని ఉంది, 2 రీఛార్జ్ స్పీడ్ ఉంది, 3 ఎనర్జీ అని ఉన్నది. వీటి 3 వల్ల ఏంటి ఉపయోగం? ఫస్ట్ కింద ఉన్నటువంటి ఎనర్జీ లిమిట్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఎనర్జీ లిమిట్ క్లిక్ చేస్తే మీకు చాలా తక్కువగా ఉంటుంది, నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ లెవెల్ అనేది 7 to 8. అంటే నాకు ఇప్పటి వరకు ఎనర్జీ లెవెల్ 7 వస్తుంది కదా, దీన్ని 8 చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ బై ఫర్ 200 పిక్సెల్స్ పెట్టి మనం ఎనర్జీ లెవెల్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 200 పెడితే మనకు 7 నుంచి 8 లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ రీఛార్జ్ స్పీడ్ అంటే 570 టు 540 సెకండ్స్కి మనకు రీఛార్జ్ స్పీడ్ అనేది వస్తుంది. దాన్ని కూడా మనము 572 సెకండ్స్కి వస్తుంది కదా, దాన్ని 540 సెకండ్స్కి కుదించుకోవాలి అంటే బై ఫర్ 100 పిక్సెల్స్ ద్వారా మనం తీసుకుంటే మనకు 540కే వస్తుందండి. తర్వాత ఇక్కడ పెయింట్ రివార్డును కూడా మనము, ఇప్పుడు నేను ఒక పెయింట్ ఒక బాక్స్లో వేస్తే నాకు ఇప్పుడు వచ్చేది 2 పిక్సెల్స్ అనేది రివార్డుగా వస్తుంది. దీన్ని మనం మార్చుకోవాలంటే 2.5 పిక్సెల్స్గా మార్చుకోవచ్చు. ఒకసారి దీన్ని క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ నాకు తగ్గిపోయింది చూడండి. ఇక్కడ టాప్లో మీరు చూసినట్లయితే ఇంతకుముందు 516 ఉంటే ఇక్కడ 316 అయితే వచ్చింది. ఇక్కడ ఎనర్జీ లిమిట్ కూడా నేను బై చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. వెనక్కి వెళ్ళి బై ఫర్ 200 పిక్స్ అంటే 7 నుంచి 8 పిక్సెల్స్ అనేది 8 ఎనర్జీ లెవెల్స్ అనేది నాకు వస్తుంది, ఎనర్జీ నంబర్స్ వస్తుంది. కాబట్టి దీన్ని నేను ఒకసారి బై చేసి చూపిస్తాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా నా దగ్గర 116 అనే మాత్రం మిగిలేవి. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ వెళ్ళాను. ఇక్కడ నాకు 1 ఉంది చూడండి, 1 ఎనర్జీ ఉంది. ఇక్కడ 1 ఎనర్జీ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 116 ఉంది. మనం కొన్న తర్వాత మనకు 2.5 అనేది ఇక్కడ రావాలి. 2.5 అనేది రావాలి కాబట్టి మనం ఒకసారి ఈ వైట్ బాక్స్లో దీన్ని ఫిల్ చేస్తాం. చూడండి, 118 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత దీని మీదనే మళ్ళీ నేను క్లిక్ చేసి చూపిస్తాను. దీన్ని ట్యాప్ చేయండి, మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి చూపిస్తాను. ఇక్కడ 118 వచ్చింది. ఇక్కడ ప్రతి నిమిషానికి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 3 పిక్సెల్స్ ఇది కొనుక్కున్న ద్వారా మనకు ఈ బూస్ట్ని మీరు సంపాదించినటువంటి పిక్సెల్స్తో ఈ బూస్ట్ని కొనుక్కుంటూ మీరు చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ని ఎట్లా రెఫర్ చేసుకోవాలి అది కూడా చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది పైన టాప్లో కనబడుతుంది చూడండి, ప్లస్ సింబల్ అనేది టాప్లో కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను దాన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు టోటల్గా 5 మెంబర్స్ ఉన్నారు. ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది. ఇక్కడ కాపీ రెఫరల్ లింక్, ఈ రెఫరల్ లింక్ని మీరు కాపీ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నుంచి షేర్ బటన్ అనేది నొక్కితే డైరెక్ట్గా మీరు ఎవరికి పంపించాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ షేర్ బటన్ నొక్కితే. లేదు, ఈ కాపీ రెఫరల్ లింక్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినా కూడా దీన్ని వాట్సాప్లో మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ కనుక మీరు నొక్కినట్లయితే మీకు ఏమవుతుందంటే ఈ టెలిగ్రామ్లో నుంచి ఇంకొక ఫ్రెండ్కి మీరు పంపించుకోవచ్చు అండి. ఇంతేనండి, ఈ నాట్ పిక్సెల్స్ అనేది వర్క్ ఇంతేనండి. మనకి ఇక్కడ మళ్ళీ లెవెల్ 1 వచ్చింది. ఒక పెయింట్ అనేది వేసేద్దాం. ఎక్కడ తీసుకుందాం, ఎల్లో తీసుకొని క్లోజ్ చేద్దాం. 121 వచ్చింది. ఓకేనండి, లో ఎనర్జీ. మళ్ళీ ఎనర్జీ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఇంతేనండి, నాట్ పిక్సెల్స్ అనేది మైనింగ్ విధానం ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని ద్వారా మనం ఇది ఇప్పటి వరకు అయితే ఇదే ఉంది. రాబోయే రోజుల్లో దీనికి వ్యాలెట్ కనెక్షన్ అనేది ఇస్తాడు. వ్యాలెట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మనం వ్యాలెట్ కనెక్షన్ చేసుకుంటాము. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఎందుకంటే దీనికి ముందు నాట్ కాయిన్ మనం మిస్ అయిపోయాం. తర్వాత డాగ్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. నాకైతే డాగ్లో $135 వరకు ఎర్న్ చేసుకున్నాను. అది కూడా ఒక 1 మంత్లో. ఇది కూడా నాకు తెలిసి ఒక 1 మంత్ ఉంటుంది. అక్టోబర్ నెల మొత్తం ఉంటుంది. నవంబర్లో దీన్ని లిస్టింగ్ అయిపోతుంది. లిస్టింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా నవంబర్లో మనము చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను కొత్తగా పెట్టింది కాదు. ఇది వరకు నుంచి ఎప్పటి నుంచో ఉంది. కానీ నేనేంటంటే కొత్తగా
ఈ 8 డ్రాప్స్ గురించి చెప్పడం మొదలు పెడుతున్నాను. అంతకు ముందంతా నేను ఎంఎల్ఎం స్కీమ్స్ చేసుకొని స్కామ్‌ల్లో ఇరుక్కొని చాలా వరకైతే నేను మోసపోయాను. ఇంకా అలాంటివి జరగకూడదు. ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం ఎలా సంపాదించాలి అనే దాని గురించి నేను ప్రతి వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తాను. ప్రతి యూట్యూబర్‌కి మీరు ఫ్రెండ్స్ అంతా జాయిన్ అయిపోతే ఫ్రెండ్స్ ఎక్కువ మంది వాళ్ళకొచ్చేసి వాళ్ళు లాభాలు తీసుకోవటం నేను ఈ మధ్య కాలంలో బాగా చూశాను. అలా కాకుండా ఒక కొత్త పథకాన్ని, ఒక కొత్త ఒరవడిని సృష్టిద్దాం. మనకంటూ ఏందంటే నేను ఒక యూట్యూబర్‌ని. ఒక యూట్యూబర్‌తో సమానంగా నాతో జర్నీ చేసే వాళ్ళు కూడా సంపాదించే ప్లాన్‌ని నేను రెడీ చేస్తున్నాను. మీరు నమ్మితే డిస్క్రిప్షన్ కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నా వాట్సాప్ ఛానల్ ఉంది. మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క విషయాన్ని నేను కూలంకషంగా చర్చిస్తాను. ఒక యూట్యూబర్‌తో సమానంగా యూట్యూబ్‌ని వీక్షించే ప్రతి ఒక్కరూ ఎలా సంపాదించాలి అనే దాని గురించి మనం ఖచ్చితంగా చేద్దాం, తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. గుడ్ లక్ ఫ్రెండ్స్.